రాబోతున్నవి 10th ఎగ్జామ్స్. టెన్షన్ పడుతున్నారా? మీకు చిన్న సీక్రెట్ చెప్తాను. టాపర్స్ ఇదే ఫాలో అవుతారు. ఓకే, వీ విల్ డివైడ్ ఇట్ ఇంటూ 3 phases. ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ రోజు, ఎగ్జామ్ నెక్స్ట్ రోజు. ఓకే, ఎగ్జామ్ ముందు రోజు రేపు ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ బుల్లెట్ పాయింట్స్ని రివైజ్ చేసుకోండి. టోటల్గా ఉన్న లెసన్స్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ చదవకండి. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ వరకు రివిజన్ చేసుకోండి. సెకండ్ పాయింట్, రేపు ఎగ్జామ్కి మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన ఎగ్జామ్ పౌచ్ అంటే మీ పెన్స్, పెన్సిల్, ఎరేజర్, హాల్ టికెట్, ఎవ్రీథింగ్ అది ముందే కంఫర్టబుల్గా పెట్టుకోండి. పెన్స్, కొత్త పెన్స్ వాడకండి. చాలామంది స్టూడెంట్స్ కొత్త పెన్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఆల్రెడీ మీరు ముందు యూజ్ చేసిన పెన్స్ అంటే కొంత దానిలో ఇంకా అయిపోయిన పెన్స్ ఉంటాయి చూడండి, అలాంటివి ఒక 4-5 పెన్స్ అంటే ఆల్రెడీ యూజ్ చేసిన పెన్స్ ఉన్నవి 4-5 పెన్స్ పెట్టుకోండి. సో దట్ వాడిన పెన్స్కి ఇంక్ ఫ్లో బాగుంటుంది. సో దట్ స్పీడ్ మెయింటైన్ అవుతుంది, మీకు టైం కలిసి వస్తుంది. సెకండ్ థింగ్, ప్రిఫరబుల్లీ స్మాల్ స్కేల్ కన్నా లార్జ్ స్కేల్ పెట్టుకోండి. సో దట్ ఈ లార్జ్ స్కేల్ మీరు గ్రిడ్ లైన్స్ వేసుకోవటానికి యాజ్ వెల్ యాజ్ పాయింట్స్ హైలైట్ చేసుకోవటానికి మీకు టైం కలిసి వస్తుంది. ఓకే, నెక్స్ట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎగ్జామ్ ముందు రోజు నైట్ మ్యాక్సిమం 9 to 10 మధ్యలో పడుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు సౌండ్ స్లీప్ హ్యాపీగా పడుకోవటం వల్ల మార్నింగ్ మైండ్ క్లారిటీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, నెక్స్ట్, ద డే ఆఫ్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ రోజు మీరు ట్రై టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లెగడానికి ట్రై చేయండి. అండ్ ముందు రోజు ఏదైతే మీరు సబ్జెక్ట్ కవర్ చేశారో ఆ సబ్జెక్ట్స్ అన్ని బుల్లెట్ పాయింట్స్ కింద మళ్ళీ రివిజన్స్ చేసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఫిజిక్స్ ఫార్ములాస్ ఉంటాయి. సో అలాంటివన్నీ ఫాస్ట్గా ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకోవటం. సో అలా బుల్లెట్ పాయింట్స్ని రివైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్, మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. మీరు వేసుకునే డ్రెస్ కూడా ఇట్ మ్యాటర్స్ అ లాట్. అంటే బ్రీతబుల్ క్లాత్, చక్కగా కాటన్, మీకు లూజ్గా కంఫర్టబుల్గా ఉండేవి వేసుకోండి. అంతేగాని కొంచెం టిష్యూ టైపు లేదంటే ఆడపిల్లలు ఈ వర్క్ డ్రెస్సెస్ ఇవి వేసుకోవటం వల్ల మీకు ఎగ్జామ్లో సఫకేషన్ అండ్ మైండ్ ఇరిటేషన్ వస్తుంది. నెక్స్ట్, మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీ ఎగ్జామ్ హాల్ టికెట్ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయో లేదో చూసుకుని ఆల్వేస్ ట్రై టు గో ఎర్లీ టు ద ఎగ్జామ్ సెంటర్. ఓకే, అట్లీస్ట్ ఒక ½ an hour ముందే వాళ్ళు అలాట్ చేసిన టైంకి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ హ్యావ్ 1 glass ఆఫ్ బటర్ మిల్క్ ఆర్ కోకోనట్ వాటర్ అండ్ ఇట్ డ్రైవ్స్ యూ గుడ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్, మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళారు అండ్ యూ క్యారీ ఆల్ ద థింగ్స్. అండ్ వెళ్తున్నప్పుడు మీకు నచ్చిన దేవుడు, ఏ దైవం అయితే మీకు నచ్చుతాడో ఆ దైవానికి ఒక్కసారి ప్రే చేసుకొని ఆస్క్ హిమ్ టు గివ్ ద కాన్ఫిడెన్స్. డెఫినెట్గా మీకు ఎగ్జామ్ హాల్లో ఈ పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది మీ ఎనర్జీని డ్రైవ్ చేస్తుంది, మీ మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎగ్జామ్కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న ముందే యూరిన్ వచ్చినా రాకపోయినా ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి ఎంప్టీ యువర్ బ్లాడర్. సో దట్ మీకు ఎగ్జామ్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీ అలాటెడ్ హాల్ టికెట్ ఎక్కడైతే మీకు ఎగ్జామ్ అలాట్ చేస్తారో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు కూర్చున్న తర్వాత మీకు ఎగ్జామ్ పేపర్, క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు జస్ట్ రిలాక్స్ ఇన్ యువర్ సీట్. ఫస్ట్ కామ్గా కూర్చొని టేక్ ఏ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంటే డీప్గా ఇన్హేల్ చేసి ఒక 2 seconds హోల్డ్ చేసి స్లోగా ఎక్స్హేల్ చేయండి. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మీకు స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ అనే హార్మోన్ బాడీలో డౌన్ అయిపోతుంది, హార్ట్ రేట్ కామ్ డౌన్ అవుతుంది, బాడీలో బ్రెయిన్కి మెమరీ పవర్ పెరుగుతుంది. బికాస్ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో పెరిగి మెమరీ పెరుగుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, నెక్స్ట్, క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో ఫస్ట్ కామ్గా ఒక డీప్ బ్రీత్ తీసుకొని క్వశ్చన్ పేపర్ చదవటం స్టార్ట్ చేయండి.
సో మీకు ఈ 10th ఎగ్జామ్ పేపర్లో మీకు 33 క్వశ్చన్స్ ఇస్తున్నారనుకోండి, 33 క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. దానిలో మీకు ఏదైతే బాగా వచ్చిన ఒక ఆన్సర్ ఉంటుందో ఫస్ట్ స్టార్ట్ ద ఆన్సర్ పేపర్ విత్ దట్ ఆన్సర్. బాగా వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద పేపర్లో లెజిబుల్గా పెద్దగా ఆ క్వశ్చన్ నెంబర్ రాయండి. సో దట్ ఎగ్జామినర్కి వాల్యూ చేసే వాళ్ళకి అది ఈజీ అయిపోతుంది. మీరు రాసినప్పుడు కూడా క్లియర్గా లెజిబుల్గా రాసి కొట్టివేత లేకుండా చూసుకోండి. అండ్ మీరు నెక్స్ట్ ఆన్సర్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ దానికి రెండో దానికి క్లియర్ అండర్లైన్ డిమార్కేషన్ ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ థింగ్, మీకు బాగా వచ్చిన ఆన్సర్ కదా అని చెప్పి 3 పేపర్స్ 4 పేపర్స్ అదే రాస్తూ కూర్చోకండి. బికాస్ మీరు ఎన్ని పేపర్స్ రాసినా కూడా, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్, మీరు ఎన్ని పేపర్స్ రాసినా 9 మార్క్స్ అయితే ఎగ్జామినర్ మీకు వెయ్యరు. సో మీకు మ్యాక్సిమం లిమిట్ ఈస్ 8 మార్క్స్. సో అందుకని మీరు టోటల్ 33 క్వశ్చన్స్కి మీకు ఉండే టైము 180 minutes, అంటే 3 hours. దాన్ని మీరు ఈజీగా డివైడ్ చేసుకొని ఆ పర్టికులర్ టైంలో ఆ ఆన్సర్ కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ఫస్ట్ క్వశ్చన్స్కి ఎక్కువ టైం అలాట్ చేసేస్తే లాస్ట్లో మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినా కూడా రాసే టైము సరిపోదు. సపోజ్ ఈ 33 క్వశ్చన్స్లో మీకు 2-3 క్వశ్చన్స్ రాలేదనుకోండి, వెంటనే వరీ అయిపోవద్దు. ఓకే, ముందు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాసేస్తారు కదా, లాస్ట్ మీకు 2-3 క్వశ్చన్స్ రాలేదు, కానీ ఆ క్వశ్చన్స్ని ఎట్టి పరిస్థితిలో వదలద్దు. ఏదో ఒకటి రాయటానికి అటెంప్ట్ చేయండి. మీరు రాస్తున్నప్పుడు ఆ టోటల్ ఇయర్లో మీ టీచర్ చెప్పిందో, ఫ్రెండ్తో డిస్కస్ చేసిందో, ఏదో ఒక క్షణాన ఆ క్వశ్చన్కి సంబంధించి మీకు ఆన్సర్ ఏదో ఒక రూపాన గుర్తొస్తుంది. సంథింగ్ ఆర్ ద అదర్ మీకు కొంచెమైనా దానికోసం ఐడియా ఉంటుంది. దాన్ని మీరు ఎలాబరేట్ చేస్తూ రాయటానికి ట్రై చేయండి. అంతే తప్ప బ్లాంక్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ క్వశ్చన్ని స్కిప్ చేయొద్దు, వదలొద్దు. టోటల్ అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ స్పెసిఫైడ్ టైం అంటే 3 hours ఒక 5 minutes ముందే అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆ 5 నిమిషాలు మీరు దేనికి కేటాయించాలి అంటే, అన్ని క్వశ్చన్స్ మీరు రాసారా లేదా, ప్రతి క్వశ్చన్కి మధ్యలో అండర్లైనింగ్ ఉందా లేదా, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే మనకి హైలైట్ చేసుకోవటానికి ఈ 5 నిమిషాలు అది దానికి ఉపయోగించుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు అన్ని రాసిన ఎడిషనల్ షీట్స్ మీద కూడా పెన్సిల్ తోటి, సపోజ్ ఫస్ట్ ఎడిషనల్ తీసుకుంటున్నారనుకోండి, పెన్సిల్తో పైన చిన్నగా 1, సెకండ్ ఎడిషనల్ 2, థర్డ్ అలా రాసుకోవటం వల్ల లాస్ట్ 5 నిమిషాలు మీకు మిగిలిన టైంలో పేపర్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని ఈ లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ట్యాగ్ చేసుకోండి. నెక్స్ట్ ద డే ఆఫ్టర్ ఎగ్జామ్. ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది, రేపు గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్. సో రేపు ఎలాగా ఎగ్జామ్ లేదు కదా, ఈ రోజు అంతా నైట్ అవుట్ చేసి నేను చదివేస్తాను అని మాత్రం అనుకోవద్దు. ఎలా అయినా కూడా మ్యాక్సిమం నైట్ 10 కల్లా మీరు బుక్స్ క్లోజ్ చేసేటట్టు చూసుకోండి. నెక్స్ట్ డే ఎర్లీగా లేకండి. ఓకే, లేదంటే బ్రెయిన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, వచ్చినవి కూడా మనం ఎగ్జామ్స్లో రాయలేకపోయిన పరిస్థితి వస్తుంది. యాజ్ ఏ డాక్టర్ నేను చెప్పాలనుకున్నది, ఈ ఎగ్జామ్స్ ఉన్నంత వరకు కూడా మీరు డైలీ అట్లీస్ట్ 5 times బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. సో దట్ ఏంటంటే ఇది మీ స్ట్రెస్ లెవెల్స్ని కామ్ డౌన్ చేస్తుంది అండ్ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేస్తుంది. అండ్ ఆల్వేస్ స్టే హైడ్రేటెడ్, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్, పర్టికులర్గా కర్డ్, బటర్ మిల్క్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. సో దట్ ఇది గట్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. ఎటువంటి గట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఈ ఎగ్జామ్స్ టైంలో మీకు హెల్ప్ చేస్తుంది. స్మాల్ అడ్వైస్ టు పేరెంట్స్, బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్. వేరే స్టూడెంట్స్తో వాళ్ళని కంపేర్ చేయొద్దు అండ్ డోంట్ ఫిక్స్ హై టార్గెట్స్. ఈ హై టార్గెట్స్ అనేవి తెలియకుండానే వాళ్ళని స్ట్రెస్లో నెడతాయి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ దర్ యూనిక్ టాలెంట్. డియర్ స్టూడెంట్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్. అన్నీ మీరు చదివినవే వస్తాయి. Be bold and brave. Okay? All the best.